నా పేరు రమేష్, డాక్యుమెంట్ రైటరు. నేను ఇక్కడ కర్నూలు జిల్లా కోడుమూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఇప్పుడు మా రాష్ట్ర యూనియన్ వారి పిలుపు మేరకు ఈరోజు 2 రోజులు పెన్ డౌన్ చేయాలని మేము నిర్ణయించుకున్నాము. ఈ పెన్ డౌన్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇంతకుముందు మనకు ఓటీపీ సిస్టమ్ లేదు. ప్రస్తుతం ఇప్పుడు గవర్నమెంట్ వారు ఓటీపీ సిస్టమ్ పెట్టారు. ఈ ఓటీపీ సిస్టమ్ వల్ల ప్రతి ఒక్క కస్టమర్లు, రిజిస్టర్కి వచ్చే కస్టమర్లంతా ఓటీపీ విధానాన్ని అవలంబించాల్సి వస్తుంది. కొద్దిమందికి ఈ ఓటీపీ లింకప్ కాకపోవడం వల్ల చాలామంది ఆ ఓటీపీ చెప్పలేకపోయి రిజిస్టర్లో ఆలస్యం కావడం జరుగుతుంది. ఇంకొకటి, ఇంతకుముందు మనకు పీడీ విధానం అనేది ఒకటి ఉండింది. పీడీ విధానం అంటే పబ్లిక్ డేటా ఎంట్రీ. అంటే మనము డాక్యుమెంట్ తయారు చేసిన వెంటనే దాని యొక్క సమాచారాన్ని మొత్తం మనం పీడీలో నిక్షిప్తం చేసి మనం రిజిస్టర్ ఆఫీస్కి పంపిస్తాము. ఆ పీడీలో మనకు కొన్ని తప్పులు ఏవైనా ఉంటే సబ్ రిజిస్టర్ వారు ఇదివరలో కరెక్షన్ చేసే పద్ధతి ఉండేది. ప్రస్తుతం అది తీసివేయడం వల్ల కక్షిదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ కరెక్షన్ అనే ఆప్షన్ లేనందువలన చాలామంది స్లాట్లు ఎగిరిపోయి తర్వాత వాళ్ళు ఒక 2-3 రోజుల తర్వాత రిజిస్టర్కి వచ్చి చాలా ఆలస్యంగా రిజిస్టర్ చేసుకొని చాలా ఇబ్బందులకు గురయ్యి ఈ విధంగా ఇబ్బంది పడుతున్నందుకు గాను ఈ యొక్క విధానాన్ని అతి త్వరలో తీసివేయాలని చెప్పి మేము అందుకు నిరసనగా ఈరోజు ఈ 2 రోజులు పెన్ డౌన్ చేయాలని నిర్ణయించుకున్నాము. ఇది దీని యొక్క ఉద్దేశం. ప్రభుత్వం మీ డిమాండ్స్ ఒప్పుకోకుంటే ఏం చేస్తారు? ప్రభుత్వం వారికి ఈరోజు ఈ పెన్ డౌన్ వలన ఈ యొక్క విషయం ప్రభుత్వంకి చేరుతుందనే ఉద్దేశంతోనే మేము ఈ యొక్క పెన్ డౌన్ని అనుసరిస్తున్నాము. ప్రభుత్వానికి వ్యతిరేకమని కాదు, లోపాలను సరిదిద్ది ప్రజలకు, డాక్యుమెంటరీలకు ఇబ్బంది లేకుండా చేస్తారు గవర్నమెంట్ కొరకు. ఈ అంతే. ఓకే.